వీడియో మాట్లాడింది. నేను ఎన్నోసార్లు మేము కాంటాక్ట్ చేసాం. ఇప్పుడు బాధ్యత తీసుకోలేదు. వాస్తవాలు బాధ్యత తీసుకోవాలంటే మేము గ్రామ పంచాయతీ నుంచి కల్పించుకొని ఒక 50,000 రూపాయలు సర్పంచ్ గారు ఖర్చు పెట్టుకొని అది ప్రాణాలకు తెగించి అంటే దానిలోకి పోతే ప్రాణం పోయే పరిస్థితి ఉన్నది అని తెలిసినప్పుడు కూడా మా ఊరి పిల్లగాడు బుజ్జ వెంకటేశ్వరం అని చెప్పి ఆయన అన్నిటికి తెగించి లోపల దిగి తలుపుని బయటకు తీసుకుంటూ సరే అప్పటి మనం ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. సేమ్ మళ్ళీ కూడా ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉన్నది. మరి మీ ఇరిగేషన్ పట్టించుకొని దాన్ని ఏమన్నా అగ్రిమెంట్ అయితే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు వాటర్ లీకేజ్ అవుతున్నా లేదా సర్పంచ్ సార్? ఇప్పుడు లేట్ నీళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, వచ్చే నీళ్ళని ఎట్లా కాపాడాలి, దాన్ని ఎట్లా వాడుకోవాలని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర ఉన్నటువంటి నీటిని మేము కాపాడుకోలేకపోతున్నాం. మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి మీకు, ఎంతో మంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మాకు మేమంటే దూరం ఉంటాం, మాకు సమాచారం ఉండదు. ఇప్పుడు మీ ఎంప్లాయ్ అయితే ఎవరో ఒకరు మీకు రెవెన్యూ నుంచి మీ దగ్గర నుంచి మీకు సంబంధించిన ఎవరో ఒకరైతే అక్కడ ఉంటారు. వాళ్ళకి సమాచారం లేకుండా తలుపులు ఎట్లా లేవడుతున్నారు? ఆ నీళ్ళంతా ఎందుకు వేస్ట్ అవుతున్నాయి? ఇప్పుడు సంవత్సరంలో 3-4 సార్లు లేవాల్సినటువంటి తలుపు ఒక 50-60 సార్లు లేచేసరికి దాని పరిస్థితి ఏమవుతుంది? ఎవరు బాధ్యత వహించాలి? మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారు? ఎందుకు మీరు చెరువు బాధ్యత తీసుకుంటలేరు? ఇది ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు వచ్చా చెరువు కాడికి వచ్చి గ్రామ ప్రజల్ని ముంగట పెట్టుకుని ఈ సమస్యని గవర్నమెంట్ గురించి తీసుకోవాలనుకున్నా. సర్పంచ్ సాబ్ ఉండి వద్దు అశోక్ మనవిలో వద్దు ఎందుకని చెప్పి ఆయన 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మేము గ్రామ పంచాయతీ తీయాలా? ఎవరు దీని బాధ్యత ఎవరు ఉంటారు? మీరు దాన్ని ఫస్ట్ క్లియర్ చేసి మాకు ఆ తలుపు సమస్య ఏదైతే ఉన్నదో ఇప్పుడు దాన్ని ఏమంటారు తూమా, ఆ తూముకు సంబంధించింది మీ అండర్లో పెట్టుకుంటారా, రెవెన్యూల అండర్లో పెడతారా, సర్పంచ్ అండర్లో పెడతారా? అది ఎవరి పర్మిషన్ లేకుండా కూడా తూము లేవడానికి వీలు లేదు. మేము కూడా ఎంత లేపితే అంత లేవాలి, ఎంత దించితే అంత దిగాలి. అట్లయితేనే మా చెరువులు ఉన్న నీళ్లు మేము సమృద్ధిగా వాడుకోగలుగుతాం. అసలు పోతుంది మా చెరువుల నీళ్లు మా ప్రమేయం లేకుండా బయటికి పోయి ఒక పంట బీడుంది అంటే కనీసం 3 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు కూడా మా చెరువు కింద పంటలు ఆగిపోలేదు. మొన్నటి పరిస్థితులు ఆగిపోయినాయి. ఇప్పుడు కూడా అయిపోతాడు. ఎవరు బాధ్యత తీసుకుంటారు? దానికి ఏం లేకుండా ఏం చేసి ఇప్పుడు మీరు ఎవరన్నా మీ డిపార్ట్మెంట్ తరఫున ఎవరన్నా రిపేర్మెంట్ ని తీసుకొచ్చిర్రా? మీ డిపార్ట్మెంట్ తరఫున ఎవరన్నా రిపేర్మెంట్ తీసుకొచ్చి దాంట్లో దించిర్రా? రేపు మా ఊరోడు ఎవడన్నా అలా దిగితే ప్రాణం పోతుంది. ఎవరు బాధ్యత వహించాలి? అవును సార్, ఊరోళ్ళు ఇప్పుడు మేము బాధ్యత తీసుకోలేమని అంటలేము. ఒకసారి తీసుకున్నాము, ఒకసారి క్లీన్ చేసినాము. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎప్పుడు సార్ తొందరలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది సమస్య చేయబడి. 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఎందుకు ఇప్పుడు ఆ తూము లేపేది అది ఎవరి పరిధిలో ఉంటుంది? మీ పరిధిలో ఉంటుంది. మీకు సమాచారం ఇచ్చి లేపుతురా? అవును సార్, మీకు సమాచారం ఇచ్చి లేపుతురా? గ్రామ సర్పంచ్ గిట్ట సమాచారం ఇస్తురా? ఎంఆర్ఓ గారికి గిట్ట సమాచారం ఇస్తురా? ఎవరు లేపుతున్నారు? ఎందుకు లేపుతున్నారు? పెట్టండి, ఒకరి మీద కేసు పెట్టండి. ఎవరైతే నువ్వు అక్కడ మానిటరింగ్ పెట్టావు ఆయన మీద కేసు పెట్టు. ఎందుకు పట్టించుకుంటాడు? మాకు ఒక్కటే సార్, మాకు ఎన్నిసార్లు దాన్ని దించాలి, ఎన్నిసార్లు లేపాలనేది మా రైతులందరికీ తెలుసు. ఆ రైతుల మాట తీసుకెళ్ళి పని నడుస్తారో నడవనివ్వండి. లేదు మేము అక్కడెక్కడో కూర్చుండి మేము ఫోన్లలో పెట్టి అర్ధరాత్రి నువ్వు లేపుకోబో, తూము లేపి నీళ్ళు ఇచ్చిపెట్టు అని చెప్పి మాట్లాడితే మాత్రం ఆ వ్యవస్థ బాగా ఇబ్బందికరంగా మారుతుంది. దీన్ని అనవసరంగా స్టేట్ ఇష్యూ మాత్రం చేయకండి. ఉన్నది మనసులో ఉన్నది, దీన్ని పెద్ద స్థాయికి తీసుకోపోదాం. ఏంది ఇప్పుడు మాది ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎక్కడ పోతుంది? కాలువ శ్రీరాంపురం వరకు ఉన్నది. దీని మార్గం ఎక్కడ రాకున్నది? కాలువ శ్రీరాంపురం వరకు కూడా రైతులు వాగులకు మోటార్లు పెట్టుకొని పంటలు పండించుకునే పరిస్థితి ఉన్నది. ఏదో ఒక్కరిద్దరు అవసరాల కోసం లేపుతాంటే మీరెందుకు కళ్ళు మూసుకుంటారు? ఇప్పుడు ఈ రైతుల సమస్య పోయి పార్టీల సమస్య వచ్చింది చెరువు. ఒక్క నిజం చెప్పండి సార్, దీని మీద మీరు ఏం బాధ్యత తీసుకుంటారో, మా రైతులకు ఏ హామీ ఇస్తారో, ఆ పనిని ఎప్పటి వరకు క్లియర్ చేస్తారో మీరే చెప్పాలి. ఈ చెరువు విషయం ఒక్క నిమిషం నేను మాట్లాడతా. ఒక్క నిమిషం నాకు సెవెంట్గా భూమి లేకుండా ఒక్క నిమిషం నేను మాట్లాడతా. ఒక్క నిమిషం రాదు